ఇందాక మన సోదరు కిరణ్ పాల్ గారు చెప్తూ యాకోబు మోసం చేయలేదు, కరెక్టే. దీనికంటే దేవుడు ముందరే చెప్తాడన్నమాట. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పెద్దవాడు చిన్నవాడిని ఏం చేస్తారంట, దాసుడిగా ఉంటాడు. దేవుడు నిర్ణయించాడు. దేవుడు నిర్ణయించిన తర్వాత ఏది ఎట్లా అయినా అది అయి తీరుతుంది. హల్లెలూయా. మరి దైవ సేవకులు కిరణ్ పాల్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు ఈ సమయంలో కొన్ని విషయాలు మనతో షేర్ చేసుకుంటారు. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఈ సభ జయకరంగా జరుగుతుంది, క్రమంగా జరుగుతుంది, మర్యాదగా జరుగుతుంది. దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి ఇక్కడ ఉంది. ఆమేన్. అంత మాత్రమే కాకుండా దేవుని దాసులు, దేవుని ఆత్మచేత నింపబడినటువంటి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వారు ఉంటుండగా తప్పకుండా దేవుడు తన దూతగణులను ఇక్కడ నింపి పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నా జన్మదినం మాత్రమే కాదు, గుడివాడలో WCM మినిస్ట్రీస్ని స్థాపించి 9 సంవత్సరాలు పురస్కరించుకుంటున్నాం. 9th యానివర్సరీ సెలబ్రేషన్స్తో మనం ఇక్కడ గడుపుతున్నాం. ప్రతి సంవత్సరం 3 పుస్తకాలు విడుదల చేయడం జరుగుతూ వచ్చింది. మధ్యలో కరోనా వల్ల 2 సంవత్సరాలు పుస్తకాలను విడుదల చేయలేకపోయాం. జూలై మాసంలో అనిల్ గారు మన మధ్యలోనికి రావలసి ఉండింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ డేట్ మనం సంపాదించుకోలేకపోయాం. ఈ పుస్తకాలను గురించి నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. దాదాపుగా ఇప్పుడు ఈ 2 పుస్తకాలతో కలిపి 15 పుస్తకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిని 12 భాషల్లోనికి తర్జుమా చేయిస్తున్నాం. 12 భాషల్లోనికి వీటిని తర్జుమా చేయిస్తున్నాం. ప్రస్తుతం ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లోకి ఇవి సిద్ధపడుతున్నాయి. ప్రభు చిత్తమైతే ఈ సంవత్సరం మధ్యలోనే ఆ 2 భాషల్లో కూడా గ్రంథాలను అందుబాటులోకి తీసుకొస్తాం. అమెజాన్లో కూడా అందుబాటులోకి వస్తుంది. నెట్ త్రూ మీరు వాటిని సంపాదించుకోవచ్చు కూడా. ఇకపోతే లోకంలో ఇంత జ్ఞానం ఉంటుండగా, ఇంతమంది పండితులు ఉంటుండగా, ఈ చిన్నవాడు రాసిన గ్రంథాల్లో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఎంతోమంది మహానుభావులు దేవునితో చెయ్యి పట్టి నడిచిన అనుభవం కలిగిన భక్తుల మధ్యలో, ఎన్నో వందల వేల పుస్తకాల మధ్యలో నా పుస్తకాలు ఎందుకు, అందులో లేని గొప్పతనం ఇందులో ఏముంది అనే ప్రశ్నలు ఎప్పటికైనా మనకు కలగవచ్చు. మనకు కలగకపోయినా కలిగించేవాడు ఒకడు ఉంటాడు. అనవసరమైన ప్రశ్నలు కలిగించేవాడు ఒకడు, వాడి పేరు ఆలోచన చెరిపేవాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఎలాంటి వాడంటే ప్రశ్న వచ్చినాక ఆన్సర్ చెప్పేవాడు కాదు, ప్రశ్న రాకముందే ఆన్సర్ రెడీగా పెడతాడు ఆయన. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. ఆమేన్. సమస్య పుట్టకముందే పరిష్కారాన్ని సిద్ధపరిచే దేవుడు ఆయన. అదే నిజమైతే వాడు ఆలోచన పుట్టించక ముందే దానికి జవాబును కలగజేసిన దేవుడు ఆయన. ఈరోజు క్రైస్తవ్యం పైకి అనేక రకాల సమస్యలు ప్రశ్నల రూపంలో వచ్చాయి. మనల్ని రెచ్చగొట్టాలని లోకం ఎన్నో రకాలుగా ప్రయత్నించింది. మనలో అనేకులు వారికి వేదికగా మారారు. కనీసం గుర్తింపు లేని వారికి కూడా ఈరోజు గుర్తింపు కలిగి, ఒక రాష్ట్రమే కాదు అనేక రాష్ట్రాలలో వారికి అండగా నిలబడేటట్లు మన నోరు కారణమయ్యింది. ఇలా మనకు సామెత తెలుసు, నోరు మంచిదైతే ఊరు మంచిది. ప్రేమతోనే సత్యం చెప్పాలి అని పౌలు గారు నేర్పించారు. హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతో సమాధానం చెప్పాలని పేతురు గారు చెప్పారు. ఇన్ని రకాలుగా మాటలు నిలుచున్నప్పుడు వాడు తొడగొడితే మనం తొడగొట్టడం, వారు మీసాలు తిప్పితే మనం మీసం తిప్పడం, వారు నోరు జారితే మనం నోరు జారడం మారు మనస్సు లేని వ్యక్తుల స్వభావం. వాటితో సమస్య మనకు వస్తుంది. కెమెరా ముందు కూర్చొని 100 మాట్లాడవచ్చు, కానీ వీధుల్లో సువార్త చేసే వారి మీదే రాళ్ళు పడతాయి. నా కర్తవ్యంతో పాటు నా గమ్యం ఏమిటంటే వీధుల్లో నడిచే సేవకుడు, సువార్తికుడు కూడా ఆ గ్రామాల చేత గౌరవాన్ని పొందాలి. క్రైస్తవుడు లేకపోతే ఈ దేశానికి ఇంత త్వరగా స్వతంత్రం వచ్చేది కాదు, ఇంత క్షేమాన్ని క్రైస్తవుడు లేకపోతే ఈ దేశం అనుభవించేది కాదని ఇంకొకసారి దేశంలో ఉన్న సకల మతాలు పునరాలోచన చేయాలి. ఆమేన్. ప్రశ్న అడిగేవాడికి మన సమాధానం వారి హృదయాన్ని గాయపరిచేదిగా కాకుండా వారికి ఆలోచన చెప్పేదిగా ఉండాలనేదే మా కృషి. అంత మాత్రమే కాకుండా క్రిస్టియన్ అపాలజెటిక్స్ని కూడా మేము స్థాపించాం. మీకు తెలుసా, దాదాపుగా 3000 పైచిలుకు మిస్టేక్స్, పొరపాట్లు మన బోధనా విధానంలో ఉన్నాయి. తప్పుడు బోధలు కాదు, మిస్టేక్స్. అందులో ఒకటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినది, సార్వత్రిక సంఘం అంతా తెలుసుకోవలసింది ఒక్కటే చెప్పి సమయాన్ని దైవజనుని చేతికిస్తాను. ఏది సత్యమో అది సమాజానికి పరిచయం చేయడానికే WCM మినిస్ట్రీ స్థాపించబడింది.
అయితే సత్యం ప్రతి మినిస్ట్రీలో ఉంది, ప్రతి చర్చిలో ఉంది, ప్రతి సేవకుని బోధలో ఉంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రతి మతంలో కూడా ఒక సత్యం ఉంది. లేనిది సర్వసత్యమే లేదు, సంపూర్ణ సత్యమే లేదు. దేవుడు ఒక్కడే అనే సత్యాన్ని నమ్మే మతాలు ఉన్నాయి, దేవుడు ఆత్మ అని నమ్మే మతాలు కూడా ఉన్నాయి. ఇలా ఒక్కొక్క మతంలో ఒక్కొక్క సత్యం ఉంది, ఒక్కొక్క మినిస్ట్రీలో ఒక్కొక్క సత్యం ఉంది. ఆ సత్యములన్నిటినీ ఒకచోట పోగేసి మనమందరము ఒకే హృదయము నుండి పుట్టిన వారమని ఇంకొకసారి ప్రపంచానికి పెద్ద శబ్దముతో మోగించడానికే ప్రవక్త బూర శబ్దాన్ని వినిపిస్తుంది WCM మినిస్ట్రీస్. అందుకే నేను ఎప్పుడు అంటాను, సత్యము గెలవడం కాదు, సర్వసత్యము గెలవాలి. అందుకే సర్వ సత్యమేవ జయతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్క సత్యము కాదు, దేవుడు ఎన్ని సత్యములు ఈ భూమి మీద పెట్టాడో అన్ని సత్యములు గెలవాలి. అందుకు ప్రతి సేవకుడు ఒక్కటవ్వాలి. సేవకులు ఫెలోషిప్లో కలుస్తున్నారు, కానీ సేవకుల మనస్సులు గలవట్లేదు. దాన్ని కూడా గలపడానికి WCM ప్రయాసపడుతుంది. ఆమె అత్యంత త్వరగా 2 రాష్ట్రాలలో ఒక క్యారవెన్ తయారు చేసుకొని నేనే సుడిగాలి ప్రయాణం చేయబోతున్నాను. జ్యోతి ఆనంద్ గారితో ఈ విషయాన్ని చాలాసార్లు మాట్లాడాం, చాలాసార్లు చర్చించాం. 2 రాష్ట్రాలలో కూడా BPDF WCM మిషన్ సమన్వయత స్థాపించబడుతుంది. రెండు రాష్ట్రాలలో ఉన్న దాదాపు 4000 పైచిలుకు సేవకులతో నేను ఇప్పుడు ఆల్రెడీ జతపడున్నాను. 2 రాష్ట్రాలు మేము సుడిగాలి ప్రయాణం చేయబోతున్నాం. ఎవరికి ఫుడ్ విషయంలో, బెడ్ విషయంలో కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నేనే ఓ క్యారవెన్ తయారు చేసుకోబోతున్నాను. మతాల పెద్దలతో చర్చలు అందులోనే జరుగుతాయి, కులాల నివారణకు అందులోనే ప్రస్థానం జరుగుతుంది. సంఘాలలో కుల కట్నాల చేదు విత్తనాలను పెకలించే పోరాటం కూడా జరుగుతుంది. ఈనాటి సమాజానికి సువార్త ఎలా చెప్పాలో నేర్పించడానికి సేవకుల అవగాహన సదస్సులు కూడా జరుగుతాయి. ఆమేన్. ఫైనల్గా ఒక్కటి చెప్తాను, మనలో ఉన్న మిస్టేక్స్ ఎలా ఉన్నాయో, మనం గ్రంథానికి ఎంత దూరంగా ఉన్నామో తెలిస్తే ఈ పుస్తకాల్లో నేను ఏం రాశానో కూడా మీకు చిన్న ఐడియా వస్తుంది కదా. యాకోబు ఎలాంటి వాడు అని అడిగితే అందరు చెప్పే మాట ఏమిటి? మోసగాడు. కానీ ఒక WCM ప్రకటిస్తుంది, యాకోబు మోసగాడని బైబిల్లో లేదు. యాకోబు మోసగాడని బైబిల్ ప్రకటించలేదు. యాకోబు అనే పదానికి అర్థం చెప్పబడిందే కానీ యాకోబు ఎవరిని ఎప్పుడు బైబిల్లో మోసం చేయలేదు. అంత మాట అన్నారేంటి కిరణ్ పాల్ గారు అని మీరు ఇప్పుడు నా మీద కోపానికి వస్తారు. కానీ ఒకటి మాత్రం చెప్పాలి, 3 విషయంలో యాకోబు మీద నేరస్థాపన ఉంది. 1, తండ్రిని మోసం చేశాడు. 2, అన్నను మోసం చేశాడు. 3, మామను మోసం చేశాడు. ఈ 3 అబద్ధమే. అన్నయ్యను మోసం చేయలేదు యాకోబు. యాకోబు తన వంట తాను చేసుకుంటుంటే ఆయన వచ్చాడు, బాబు నాకు ఆ వంట కావాలి, ఆకలితో ఉన్నానంటే వెంటనే యాకోబు మాట అన్నాడు. తల్లి నేర్పించింది యాకోబుకి ఏమిటో తెలుసా? బాబు, వెండి బంగారాల కంటే, ఆస్తిపాస్తుల కంటే సర్వోన్నతుడైన దేవుడు ఏ వంశాన్ని వాడుకుంటాడో అంతకంటే గొప్ప దీవెన లేదు. అది జ్యేష్ఠులలో నుండే వస్తుందని దేవుడు చెప్పాడు. నువ్వు జ్యేష్ఠుడవ్వాలి, జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకోవాలి, నువ్వు దేవునికి వేదికగా మారాలని తల్లి యాకోబుకు నేర్పించింది. వెంటనే ఏమడిగాడో తెలుసా? ఆయన డబ్బు అడగలేదు, బంగారం అడగలేదు, ఆస్తిపాస్తులు అడగలేదు, నీ వాట నాకు ఇవ్వను అనలేదు. ఒక్కటే మాట అన్నాడు, జ్యేష్ఠత్వం ఇస్తావా అని అడిగాడు. అవును, బలవంతంగా లాక్కున్నాడు యాకోబు. అగ్రిమెంట్ త్రూ ఇష్టంగా జరిగింది అది. ఏసావు ఇష్టపడి ఇచ్చాడు కదా, నేను చావబోతున్నాను, నాకెందుకు జ్యేష్ఠత్వం అని ఇచ్చేశాడు. ఇప్పుడు మోసపోయాడా, మోసగించాడా, అగ్రిమెంట్ జరిగిందా? మరి యాకోబుని ఎలా మోసగాడన్నారు? ఎందుకంటే ఎందరో నీతిమంతులు అన్నారు, ఎందరో పెద్దలు అన్నారు, ప్రవక్తలు, అపోస్తలను పిలువబడినటువంటి పేరు మోసిన వారు, సార్వత్రిక సంఘమంతా ఈ ప్రస్తావన చేశారు. యాకోబు అనర్గళంగా అబద్ధాలు ఆడేవారు అన్నారు. నేను విస్తారంగా పరిశోధించి దేవుని కాళ్ళు పట్టుకున్న తర్వాత తెలిసింది ఏమిటంటే యాకోబు అబద్ధాలు ఆడేవాడు కూడా కాదు. తల్లి మాట వింటాడు, దేవుని మాట వింటాడు, తండ్రి మాట వింటాడు. యాకోబు విధేయుడు. 2వ విషయం చెప్తాను, తండ్రిని మోసం చేశాడు అన్నారు కదా, తండ్రిని మోసం చేయలేదు. తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ముందు తల్లితో మాట అంటాడు, అమ్మా నేను వంచకుడిగా కనబడితే నేను శాపగ్రస్తుని అవుతానమ్మా,
నాకు ఈ పని తగదమ్మా అన్నప్పుడు ఆవిడ ఒక మాట అంటది, ఆ శాపం నా మీదకి వచ్చును గాక, నేను చెప్పింది చెయ్యి. తల్లి చెప్పింది చేశాడా, ప్లాన్ చేసి యాకోబే చేశాడా? ఏమండి? మొదటి విషయం, తల్లి చెప్పింది చేశాడు. ఇస్సాకు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇస్సాకు స్వరం వింటే యాకోబు తడిమి చూస్తే ఏసావు అని ఒక కన్ఫ్యూజన్లోకి వచ్చాడు. అప్పుడు మాట అంటాడు ఏమిటంటే, ఇతడు యాకోబో ఏసావో నా చెవులతో నా చేతులతో నేను తడిమి చూడలేను, కానీ నా దేవుడు నాకిచ్చిన ఓ వరాన్ని నేను వాడి దేవుని దగ్గర కన్ఫర్మేషన్ తీసుకుంటాను, ఇతన్ని దీవించాలా వద్దా అని చెప్పి అతన్ని దగ్గర తీసుకొని వాసన చూచాను అనుంది. అప్పుడు ఓ మాట అంటాడు, నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆయనే దీవిస్తే దీవించకుండా ఉండడానికి నేనెవన్ని అని దీవించేశాడు. యాకోబును తన తండ్రి అయిన మోసపోయి దీవించాడా, కన్ఫర్మేషన్ తీసుకొని దీవించాడా? మరి యాకోబు ఎవరిని మోసం చేశాడు? ఎవరు మోసపోయారు? థర్డ్ వన్, మామను మోసం చేశాడు. ఇదే చివరిది, ఇది చెప్పి నేను సమయం ఇచ్చేస్తాను. థర్డ్ వన్ ఏమిటంటే, మామను మోసం చేశాడు. తప్పు, చాలా పెద్ద పొరపాటు. అతడే 10 మార్లు యాకోబును మోసం చేశాడు. అయితే దేవుడు ఏం చెప్పి సంపాదించుకోమన్నాడో దేవుడు చెప్పినట్లే యాకోబు చేశాడు. రిబికాతో చెబుతాడు, అమ్మా నేనేదో కుట్రతో ఇదంతా చేయలేదు, నా స్వప్నమందు దేవుని దూత నాకు ప్రత్యక్షమై ఏం చెబితే నాకు ఈ మందలు వచ్చాయో, ఈ ఆస్తి వచ్చిందో దేవుడు చెబితేనే చేశాను, నా అంతగా నేనేమీ చెయ్యలేదు. యాకోబు తన మామను మోసం చేయలేదు, దేవుడు చెప్పినట్లుగా వ్యూహంగా నడుచుకొని ఆస్తి సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు తెలుసు ఈ మాటలని, ఈ ప్రసంగాన్ని, ఈ ఉద్దేశాన్ని సార్వత్రిక సంఘం అంతా అంగీకరించదు. ఎందుకంటే ఈగో ప్రాబ్లం అడ్డొచ్చేస్తుంది. ఒకప్పుడు కేజీల కొద్దిగా ఉన్న ఈగో ఇప్పుడు టన్నులైంది. కష్టమే. కానీ నేనంటాను, ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం, దేవుని హృదయంలో చోటు సంపాదించుకోగలుగుతాం. ఆమేన్. ఇలాంటి సంగతులు 3000 పైచిలకు మిస్టేక్స్ చర్చెస్లో ఉన్నాయి సార్వత్రిక మందట. ఆ సంగతులనే ఈ పుస్తకాల్లో ముద్రించి స్థిరపరిచాం. అలాంటి సంగతులే ఈ పుస్తకాల్లో ఉన్నాయి. మీకు బయట బుక్ స్టాల్స్ ఏర్పాటు చేయబడింది, తప్పకుండా మీరు వెళ్తూ తీసుకోండి. ఇలాంటి మిస్టీరియస్గా ఉన్న సంగతులు, చారిత్రాత్మకమైన సంగతులు, అంత మాత్రమే కాదు, క్రీస్తు విరోధులు ఇప్పటివరకు అడిగినటువంటి 100 ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు మనం విడుదల చేసుకున్నటువంటి సనాతన సత్య పరిరక్షణ అనే గ్రంథం. అంత మాత్రమే కాకుండా ప్రపంచమంతటా నిజ దేవుని ముద్ర అనే పుస్తకం కూడా మీకు అందుబాటులో ఉంది. దేవుడు ఒక దేశంలో దేవుడైతే దేవుడు కాదు, దేవుడు అనేవాని గుర్తులు మొత్తం ప్రపంచ దేశాలన్నింటిలో. నేను ఎవరిని దేవుడని నమ్ముతున్నానో ఆయన్ని మతం మార్చుకొని నమ్ముకోలేదు, సత్యమేదో తెలుసుకున్నాకే ఆయన్ని నమ్ముకున్నాను. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్. ఇకపై ప్రపంచమంతటా ఏది సర్వసత్యమో దాన్నే పరిశుద్ధాత్ముడు గెలిపించబోతున్నాడు. సార్వత్రిక సంఘం అంతటా అన్ని డినామినేషన్లో ఉన్న యథార్థవంతులు కలవబోతున్నారు. అందరి మనసులు ఒకటి కాబోతున్నాయి. దానికి చిరు ప్రయత్నమే ఈ గ్రంథాలు రాయడం, ఈ గ్రంథాలు విడుదల చేయడం. మీ అందరి ప్రార్థనతో తప్పకుండా ఈ పోరాటంలో మేము గెలుస్తాం. దైవజనులు మమ్మల్ని బ్లెస్ చేయబోతున్నారు, దీవించబోతున్నారు. ఖచ్చితంగా మేము ఈ దేశాన్నే కాదు ప్రపంచ దేశాలను ఆలోచింపజేయబోతున్నాం. ఆమేన్. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు ఏది సత్యమో అదే గెలవాలి. సర్వ సత్యమేవ జయతే. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ వెరీ మచ్. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రత్యేకమైనటువంటి సాయంకాల సమయంలో ద వార్ ఆఫ్ కర్మెల్ మినిస్ట్రీస్ 9వ వార్షిక మహాదర్శన మహోత్సవంలో అద్భుతమైనటువంటి దివ్యమైన సందేశాన్ని మనం విన్నాం. యాకోబును గూర్చిన సంగతులు మనం ఈ రాత్రి చాలా ఉన్నతమైన విలువైన విషయాలు మనం వింటూ వచ్చాం. ఇటువంటి అమూల్యమైన సంగతులు పుస్తక రూపంలో మీ ముందుకు వస్తూ వచ్చాయి. కాబట్టి వీటన్నిటినీ మీ సొంతం చేసుకోండి. మా ఆత్మీయ నాయకులు కిరణ్ పాల్ గారు దేవుని పాదాలు పట్టుకుని ఆయన దివ్యమైన దర్శనం ద్వారా రచించినటువంటి విలువైన పుస్తకాలు ఈరోజు మనం ఈ క్రైస్తవ ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రభు సహాయం చేశారు. క్రైస్తవ సంఘ చరిత్రకు విశ్వ శరీరం అనే పదం పరిచయమే లేదు. సార్వత్రిక సంఘానికి సంఘ శరీరమును గూర్చి తెలుసు. ఈ విశ్వ శరీరం ఏమిటి? ఒక న్యాయమైన ప్రశ్న నుండి పుట్టిన మహోన్నత గ్రంథమే విశ్వ శరీరం.
ఆ ప్రశ్న ఏమిటి? ఈ గ్రంథంలో ఏముంది? సార్వత్రిక సంఘం పరమునకు చేరుకున్న తర్వాత ఏమి జరుగుతుంది? సంఘం ఏం చెయ్యబోతుంది? సంఘానికి, దేవదూతలకు, యూదులకు మధ్య నెరవేరబోతున్న దైవ సంకల్పం కళ్ళకు కట్టినట్లు చూపించే గ్రంథమే విశ్వమందిరం. పరలోకంలో ఓ న్యాయస్థానం ఉందని, అక్కడ వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయని, అందులో జరిగే న్యాయ అన్యాయాలను మనకు బోధించే గ్రంథమే విశ్వ న్యాయస్థానం. ప్రతి సంఘానికి నేటి నోవాహు వలె ఓడనెక్కమని పిలుపునిస్తూ సార్వత్రిక సంఘంలో మిగిలి ఉన్న ప్రశ్నలకు 300 అంశాలకు పైగా మనకందిస్తున్న గ్రంథమే ప్రవక్త బూర శబ్దం. మానవ స్వభావం, మానవ ఆత్మ, మానవ హృదయ రహస్యం, మానవునిలోని పాపం యొక్క జన్మ రహస్యం, మానవునిలోని మరణం యొక్క రహస్యం, వీటన్నిటిని తెరిచి మనకు బోధించే గ్రంథమే జన్మతః పాపం, శాపం, ఆది అంతం. ఆత్మను బట్టి పునరుద్ధానం అంటే ఏమిటి? పునరుద్ధానంలో ఎవరెవరు పాలు పొందబోతున్నారు మనకు తెలియజేసే గ్రంథం ఆత్మను బట్టి పునరుద్ధానం. ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని కొందరు, కాదు ఇంకా నెరవేరవలసి ఉన్నదని మరికొందరు, లేదు నెరవేరిపోయింది అని ఇంకొందరు. ఎన్నో వివాదాల మధ్య ధర్మశాస్త్రం 3 రకాలని ప్రకటిస్తూ, కొట్టివేయబడిన ధర్మశాస్త్రం, నెరవేర్చిన ధర్మశాస్త్రం, ఇంకా నెరవేర్చవలసిన ధర్మశాస్త్రం ఏమిటో మన ముందుంచిన గ్రంథమే ధర్మశాస్త్రం 3 రకాలు. యేసు కాశ్మీర్ వచ్చాడు, యేసు బౌద్ధములో చేరాడు, యేసు అక్కడున్నాడు, యేసు ఇక్కడున్నాడు అంటూ యేసు కాశ్మీర్ మాత్రమే రావడం ఏమిటి? ప్రపంచ దేశాలన్నింటికీ యేసు వచ్చాడు. ఎలా వచ్చాడో, ఎందుకు వచ్చాడో వివరించే గ్రంథమే క్రీస్తు ప్రయాణం చేసిన దేశాలు. అన్యాయస్తుడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు. నేటి క్రైస్తవ వివాహాల్లో, సాంప్రదాయాల్లో లోకంలోని అన్యాయాలు ఎన్నో ఉండగా వివాహం ఘనమైందిగా ఎలా అవుతుంది? క్రైస్తవ వివాహాల్లో జరగవలసిన న్యాయాలేమిటి? పరలోక వారసులుగా మారడానికి మనల్ని సిద్ధపరిచే గ్రంథమే క్రైస్తవ వివాహ ప్రక్షాళన. దేవుడు లేకుండా ఈ సైన్స్ లేదని, సైన్స్ ఉన్నదే దేవుని సృష్టిని వివరించడానికని, సైన్స్ కలిగిన తర్వాత దేవుడు లేకుండా పోడని, ఉన్నవాడు అనువాడు అన్నింటినీ కలిగించిన వాడని అన్ని విధాలుగా నిరూపిస్తూ పండితులకు, జ్ఞానులకు సవాలుగా నిలిచిన గ్రంథమే స్నేహితుడైన యజమాని. నేటి వరకు WCM ద వార్ ఆఫ్ కర్మెల్ మినిస్ట్రీస్ నుండి 13 ఉద్గ్రంథాలను మనం నిష్కారణంగా క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తున్న మతోన్మాదానికి జవాబు ఈ గ్రంథం. మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్న కుట్రలకు ముగింపు ఈ గ్రంథం. చరిత్రలో దొర్లిన అపశృతులను ఆధారమనుకొని భ్రమపడుతున్న పండితులకు మేధోమథనం. క్రైస్తవ్యం పైకి